సాఫ్ట్ అండ్ మృదుమైన ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దామా. చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు, అందులో కొంచెం అటుకులు వేసుకొని 2-3 సార్లు కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది. అది 6 to 8 అవర్స్ రెండింటిని నానబెట్టుకుంటే తర్వాత పిండి ఏ విధంగా పట్టుకోవాలో చెప్తాను. ఒక 6 అవర్స్ తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ మినపప్పు మొత్తం వేసుకొని నేను పోసుకుంది ఒక గ్లాసే కాబట్టి మీడియం సైజ్ మిక్సీ జార్లో మొత్తం పట్టింది. మినపప్పుతో పాటు కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా ఫైన్ పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని పట్టుకుందాం. ఇంకొంచెం మెత్తగా అవ్వాలి, సో అందుకని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను నేను. మిక్సీ పట్టడం అయిపోయింది. ఎందులో అయితే పిండి వేసుకోవాలనుకుంటున్నానో ఆ గిన్నె తెచ్చుకున్నాను. ఆ గిన్నెలో ఇప్పుడు మనం చూసారు కదా మనం పిండి గిన్నెలో వేస్తున్నప్పుడు స్మూత్గా అలా జారినట్టు పడితే మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఏంటండి ఇది సింపుల్ వీడియో కదా అని అనుకుంటున్నారా? కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని చేసి పెడుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. మనం పిండి పట్టుకున్నాం కదా, మినపప్పుతో పాటు మనం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్నాం. ఇడ్లీ రవ్వను ఇట్లా గట్టిగా పిండి వాటర్ రాకుండా మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలోనికి ఆ రవ్వ అంతా వేసుకోవాలి. అందులోనికి వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పిండి వేసుకోవాలి. చాలామంది నెల్లూరు సైడ్లో ఇడ్లీని రవ్వతో కాకుండా బియ్యంతో కూడా వేస్తారు. మీరు ఎప్పుడైనా నెల్లూరు తిరుపతి సైడ్ వెళ్ళినప్పుడు ఇడ్లీలు బియ్యంతో వేసినవి చూస్తారు. రవ్వ ఇడ్లీ చాలా తక్కువగా గమనిస్తారు. అది ఫస్ట్లో నాకు కూడా తెలీదు. మేము నెల్లూరు డిస్టిక్లో ఉన్నప్పుడే తెలిసింది నాకు ఇడ్లీలు బియ్యంతో కూడా వేస్తారని. అంతకుముందు నాకు అసలు తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు బియ్యంతో కూడా ఇడ్లీలు వేస్తారని? అంటే ఉట్టి బియ్యంతోనే కాదు, కొంచెం మినపప్పు కూడా వేస్తారు. ఇప్పుడు మనం రవ్వ ప్లేస్లో వాళ్ళు బియ్యం పోసుకుంటారు. మనం 3 గ్లాసెస్ రవ్వ పోసుకుంటే వాళ్ళు 3 గ్లాసెస్ బియ్యం వేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు రవ్వ అంతా అందులో వేసుకున్నాం కదా, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. పిండిని పైకి కిందికి సైడ్కి ఇట్లా లోపల మనం బజ్జీ పిండికి కలుపుకునే ప్యాటర్న్ లాగా అలా కలుపుకోవాలి. చూసారా, ఇడ్లీ పిండి మనం ఇలా పై నుండి ఇట్లా వేసినప్పుడు చేతిలో నుండి జారేలాగా ఉంటే కనుక మన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఈ పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే నైట్ అంతా పిండి బాగా పులుస్తుంది. చూసారా, ఆ పిండి బాగా ఫ్లఫీగా అయింది. ఇడ్లీ పిండి కనుక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా ఫ్లఫీనెస్ రాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇడ్లీ పిండి కూడా ఒక 3 days కంటే ఎక్కువ తినకూడదంట, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట. ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిలోనికి
కొంచెం వాటర్, చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం చట్నీలో పెట్టుకొని తింటాం కాబట్టి చట్నీలో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అన్నది ఆ విధంగా జారినట్టు ఉంటే ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్స్కి ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవచ్చు. పిల్లలు ఉంటే కనుక గీ బెస్ట్ ఆయిల్ కన్నా. ఇడ్లీలు నేనైతే ఎప్పుడు నూనె పెట్టలేదు, గీ పెట్టే ఇడ్లీలు వేసుకుంటాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక దాంట్లో గీ వేసుకొని ఆ గీ అన్నది మిగతా వాటన్నిటికీ వీడియోలో చూపించిన విధంగా రాసుకోవాలి. అలాగే మిగతా ఇడ్లీ ప్లేట్లన్నిటికి కూడా నెయ్యిని రాసుకుంటున్నాను. చాలామంది ముందుగానే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ రప్పిస్తారు. నేనైతే అలా చేయను, నేను ఎప్పుడు అలా చేయను. ఇడ్లీ పాత్రలో ఇప్పుడు అన్నిట్లలో పిండి వేసుకుంటున్నాను. ఆ ప్లేట్లో కూడా మొత్తానికి కాకుండా కొంచెం హాఫ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇడ్లీలు పెట్టినప్పుడు అవి పొంగుతాయి కాబట్టి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా మనం పిండి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని ఆ పాత్రలో పెట్టి స్టవ్ మీద ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే మన వేడి సాఫ్ట్ అండ్ మృదువుగా ఉండే ఇడ్లీలు రెడీ. చూస్తున్నారు కదా, మనం పెట్టిన దానికంటే పిండి బాగా పొంగింది. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఆ ఇడ్లీలోనికి పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకుంటామన్నది నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. మా పిల్లలకి చాలా ఇష్టము. సాఫ్ట్ అండ్ మృదువైన ఇడ్లీలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prathyu Blogs.